అందరికీ ప్రభుపేట వందనాలండి. మరి గుడ్ ఫ్రైడే రోజున మరి ఈ విధంగా కలుసుకునే అవకాశం తెచ్చిన ప్రభుకు వందనాలు, కూడేసిన ప్రతి ఒక్క బిడ్డకు వందనాలండి. మరి ఈ గుడ్ ఫ్రైడే దినాన మనము ప్రభు శిలువ ధ్యానం చేసుకుందామండి. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. పరలోకమందున మా తండ్రి ఘనమైన నామమున లెక్కలేని వందనాస్తుతులు స్తోత్రాలైనా ప్రభా నాయన తండ్రి, గుడ్ ఫ్రైడే రోజున ఈ విధంగా కలుసుకునే అవకాశం తెచ్చేసి మీకే వందలంతా ఆది నుంచి అంతవరకు మీరే తోడు సాయం తెచ్చి మీ శిలువ ధ్యానం చేస్తుండగా మాతో మీరు మాట్లాడిన మా గురించి బలి అయిన యేసయ్య మీకు వందనాలు తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి, మీకే వేలుకొద్ది వందనాలు తెలుపుకుంటూ ఆయన తండ్రి ప్రభా ఇచ్చి నీ ప్రార్థన నజరేయుడైన యేసు నామమున నడిపెట్టుకున్నాం తండ్రి, ఆమేన్. మరి చిన్న పాట పాడుకొని మనం ముందుకెళ్దామండి. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా, నాదు పాపమే నిన్ను నీవు సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, సిలువలో ఆ సిలువలో నేరమే చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు, నేరమే చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు, కొరడాలు చెల్లని చీల్చెని నీ సుందర దేహమునే, కొరడాలు చల్లని చీల్చెని నీ సుందర దేహమునే, తడిపెను నీ తనువునే రుధిరంబుదారలే, తడిపెను నీ తనువునే రుధిరంబుదారలే, వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, నాదు పాప భారం నిన్ను సిలువకు గురి చేసెన్, నాదు దోషమే నిన్ను అనువనవున హింసించెన్, నాదు పాప భారం నిన్ను సిలువకు గురి చేసెన్, నాదు దోషమే నిన్ను అనువనవున హింసించెన్, నీవు కార్చిన రక్తధారలే నా రక్షణ కాదారం, నీవు కార్చిన రక్తధారలే నా రక్షణ కాదారం, సిలువలో చేరదన్ విరిగిన హృదయముతోను, సిలువలో చేరదన్ విరిగిన హృదయముతోను, వెలి అయిన యేసయ్యా,
బలి అయిన యేసయ్యా నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా. హల్లెలూయా. జీసస్ టాపిక్ వచ్చేసి జీసస్ క్రూసిఫైడ్ ఈజ్ గాడ్స్ పవర్ అండ్ విజ్డమ్ అండి. 1 కొరింథీయులు 1:17-18 ధ్యానించుకుందాం. 1 Corinthians 1:17-18. బాప్తిసం ఇచ్చుటకు క్రీస్తునను పంపలేదు, కానీ క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకున్నట్లు వాక్చాతుర్యము లేకుండా స్వార్థ ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. సిలువను గూర్చి వార్త నశించుచున్న వారికి వెరితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. సో 17వ వచనం ఏం చూపిస్తుందంటే, బాప్తీసం ఇచ్చుటకు నన్ను పంపలేదు, నేను బాప్తీసాలు ఇవ్వడానికి పంపలేదు, అంటే యేసుక్రీస్తు నామములో బాప్తీసాలు ఇవ్వడానికి నేను నన్ను పంపలేదు, కానీ క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు, అంటే క్రీస్తు యేసు యొక్క సిలువ, అంటే సిలువ మీద యేసు ప్రభు మానవ రూపిగా సిలువలో మరణం పొందారు. కాబట్టి ఆ సిలువలో ఎందుకు మరణం పొందారు, ఎందు నిమిత్తం మరణం పొందాల్సి వచ్చింది, ఎందుకు ఆయన ఈ భూలోకంలోకి వచ్చారు అంటే తండ్రి కుమారుని ఎందుకు పంపించారు అని సిలువ గురించి నేను ప్రకటించడానికి, సువార్త ప్రకటించడానికి వచ్చాను, బాప్తిసం ఇవ్వడానికి రాలేదు. వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపిన. వాక్చాతుర్యం అంటే మాట్లాడే చాతుర్యం, అంటే నేను ఇట్లా మాట్లాడతా అట్లా మాట్లాడతాను, వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించడానికే నన్ను పంపాడు తప్ప వేరే బాప్తిసం గురించి కాదు. అదేవిధంగా సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనంగాను, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి అంటే నశించిపోతున్న జనాలకి వెరితనంగా ఉంటుంది. సిలువ గురించి చెప్తుంటే యేసు ప్రభు వచ్చారు భూలోకంలోకి మానవుడుగా, మనందరి పాపాల గురించి ఆయన సిలువలో మరణం పొందారు, రక్తం చిందించారు, ఆయన పరిశుద్ధుడు గొప్ప దేవుడు అని ఇలా చెప్తే నశించుచున్న జనాలకి ఏమంటే వెరితనంగా ఉంటుంది, ఏం చెప్తున్నా ఏందని. కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి, అంటే మనం రక్షణ పొందాం కదండి, మనం బాప్తిసం తీసుకుని సాల్వేషన్ పొందాం కదా, మనకి దేవుని శక్తి అది. మనం సిలువ గురించి ధ్యానించడం అనేది దేవుని శక్తి. మనం శక్తి పొందాలంటే సిలువ గురించి ధ్యానించుకోవాలి, సిలువ పాటలు పాడుకోవాలి. ఇది యేసు ప్రభు సిలువ మరణం పొందారు మన గురించి, అది మనం దీనులుగా యేసు సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థించుకుని, ప్రభువా నాయన యేసయ్య థ్యాంక్ యూ సో మచ్ లార్డ్ ఫర్ మా గురించి మీరు సిలువలో మరణం పొందారు తండ్రి, నాయన మీకు వందనాలు తండ్రి, ప్రభువా నాయన ఏ మరి ఎందు నిమిత్తం అనేది నాయన ఈ పాపి గురించి మీరు మరణం పొందారు నాయన మీకు వందనాలు, మనం వందనాలు తెలుపుకోవాలి. జస్ట్ వీ హ్యావ్ టు థ్యాంక్ ద లార్డ్. సో నశించుచున్న వరకు వెరితనంగా ఉంటుంది సిలువ ధ్యానము. మనం దేవుని నమ్ముతున్నాం కాబట్టి మనకి దేవుని శక్తిగా ఉంటుంది మనము. సో అదేవిధంగా ఈ వచనాల నుంచి ఏం నేర్చుకోవాలంటే, యేసు ప్రభు మన గురించి మానవ రూపికి వచ్చి మన గురించి సిలువలో మరణం పొందింది నిజమండి, ఆయన రక్తం చిందించింది నిజమే. ఆయన యేసు ప్రభుని ధ్యానించుకోవడం కూడా మనం తప్పకుండా చేయాలి. ఈ వచనాల నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, మనము యేసు ప్రభు సిలువలో మరణం పొందారు, ఎందుకంటే మనం పాపిగా ఉన్నప్పుడు మరణం పొందారు. సో మనం పాపంలో ఉంటే మన పాపాన్ని వదిలేసి యేసు ప్రభు సన్నిధిలోకి వెళ్ళి, ప్రభు నాయన నేను మార్పు మనసు పొందుతున్నాను, నా పాపాలను క్షమిస్తున్నాను, మీకు వందనాలని ప్రార్థన చేసుకుని దేవుణ్ణి వెంబడించి మనం ముందుకు సాగాలని మరి వాక్యం సెలవిస్తుంది. మనం నశించిపోవద్దనే యేసు ప్రభు యొక్క మరి ఆయన కోరిక, ఆయన ఇష్టం, ఆయన ఏమనుకుంటారంటే నశించిపోవద్దు. అందుకే మనం నశించుకుని ఉండాలంటే మనం దేవుడి సన్నిధిలో మన పాప క్షమాపణ పొందాలి, తప్పులు చేసిన పాపం క్షమించమని కోరుకుని ముందుకు సాగాలని వచనాలు మనకి నేర్పిస్తుంది. మరి చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరలోకమందు మా తండ్రి ఘనమైన మిగిలిన ముందర స్తుతులు స్తోత్రాన్ని గుడ్ ఫ్రైడే రోజు స్పెషల్ సర్మన్ అయినా 1 Corinthians 1:17-18 వచనాల నుంచి నేను మేము ఏం నేర్చుకోవాలి, మీరు మాకు సహాయం తెచ్చేసి మీకే వందనాలు ప్రభా. ఆయన తండ్రి ప్రభు నశించిన వారికి వెరితనంగా ఉంటుంది సిలువ, కానీ రక్షించబడిన వారికి దేవుని శక్తి అని చెప్పారు. ఆ విషయానికి మీకే వందనాలు. అదేవిధంగా నేను తండ్రి ప్రభా నాయన బాప్తిసం ఇవ్వడానికి రాలేదని వచనం సూచిస్తుంది. ఆయన తండ్రి ప్రభు సువార్త ప్రకటించడానికి, అది కూడా క్రీస్తు సిలువ సువార్తని క్లియర్గా మెన్షన్ చేశారు. మేము కూడా సువార్త ప్రకటించకపోతే కోరుకున్నాను తండ్రి ప్రభా. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా తట్టుకునే శక్తిని, ధైర్యాన్ని, విశ్వాసాన్ని దయచేస్తున్నందుకు మీకే వందనాలు తెలుపుకుంటూ, మీకే మహిమకంత చెల్లించుకుంటూ, ఆది నుంచి అంతవరకు మీకే మహిమకంత చెల్లించుకుంటూ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసు నామమున నడిపెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ షలోమ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.